2 సార్లు అవకాశం ఇస్తే నువ్వు 2 సార్లు ఎమ్మెల్యేగా అయినావు. ఒక్కసారి ఓడిపోతే ప్రజలు రాష్ట్రంలో ఉన్న దేశంలో ఉన్న నాయకులను ప్రజలు గద్దెరెక్కించింది ప్రజలే, గద్దెలను దింపించింది ప్రజలే. ఒక్కసారి కూడా నీకు ఓపిక లేకుండా 4 నెలలు కూడా నీకు ఓపిక లేకుండా నీ స్వార్థ పూరిత రాజకీయ లబ్ధి కోసం నువ్వు పార్టీ నుంచి పోయి బీజేపీ పార్టీలో జాయిన్ అయ్యి ఆ పార్టీ మంచిది కాదు నేనైతే మంచోన్నే అని చెప్పి నువ్వు ఇలా వంత పలుకుతున్నావు. అది కాదు ప్రజలు గమనించేది. ఏమని గమనిస్తున్నారు ప్రజలు? నీకు అధికారం ఉన్నది, ఏ రకంగా అభివృద్ధి పరిచినావు, ఎక్కడెక్కడ అభివృద్ధి పరిచినావు, ఏమని అభివృద్ధి పరిచినావు, తెచ్చిన నిధులు ఎంత, నువ్వు అభివృద్ధి చేసిన ప్రాంతం ఏది అని ప్రజలు ఆలోచిస్తున్నారు. నిన్ను లోగడెందుకు ఓడగొట్టిల్లో చూడాలి మీరే. వాస్తవానికి ఇప్పుడు కూడా రాబోయే భవిష్యత్తులో కూడా ఆరూరు రమేష్ గారి, కడియం కావ్య గాని ఖచ్చితంగా ఓడిపోతారు. ప్రజల ఆశీర్వాదం పరిపూర్ణంగా కూడా కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ మీద ఉన్నది. ఖచ్చితంగా కూడా బీఆర్ఎస్ అభ్యర్థి ఖచ్చితంగా కూడా మన వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఖచ్చితంగా గెలుస్తాడు. మాకు ఆ నమ్మకం ఉన్నది. దానికోసం వర్ధన్నపేట పరిధిలో